హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్ గురించి వివరిస్తున్నాను. ఈ నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ పోలీస్ మరియు కానిస్టేబుల్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ని చేయడానికి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇదొక రైల్వే రిలేటెడ్ అండ్ రైల్వేస్లో పోస్టింగ్ ఇచ్చే వేకెన్సీస్ అన్నమాట. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. మీరు షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ షేర్ అవుతుంది. దాంట్లో ఎవరికైనా జాబ్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే కనుక ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్. సో ఇదొక అఫీషియల్ ఇంటర్నల్ నోట్ ద్వారా వచ్చిందండి. దీన్ని మనం పూర్తిగా చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక భారీ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ ద్వారా అరౌండ్ ఒక 2000 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఈ 2000 పోస్టులు ఇన్ ద ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ వేకెన్సీస్ ఆఫ్ 250 ఇన్ ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్. అంటే 2000 పోస్టులు కానిస్టేబుల్ ఉంటే 250 పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఉన్నాయి. సో ఇదొక భారీ నోటిఫికేషన్. ఎవరైనా కూడా ఈ టైప్ ఆఫ్ జాబ్స్కి కనుక ప్రిపేర్ అయితే కనుక ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. సో దీనికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూస్తే 3 టైప్స్ ఆఫ్ ఫేజెస్లో టెస్టెస్ అనేవి ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. థర్డ్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే కనుక సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఏజ్ క్రైటీరియా అనేది మినిమం 20 ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే కనుక కానిస్టేబుల్స్ 10th ఆర్ ఎనీ ఈక్వల్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 18 ఇయర్స్ మినిమం ఏజ్ క్రైటీరియా ఉండాలి అండ్ 25 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి, అంతకంటే మించకుండా ఉండాలి. కమ్యూనిటీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. ఇక్కడ ఈ బాక్స్లో ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓన్లీ యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అండి. జనరల్గా మనకు 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక సబ్ ఇన్స్పెక్టర్ పొజిషన్కి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 8 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ విడోస్ లేదా డైవర్స్డ్ ఉమెన్స్ అయితే కనుక అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ 2 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీకి 5 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. కమ్యూనిటీ వైజు అండ్ కేటగిరీ వైజు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించిన ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ ద్వారా ఫిజికల్ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాము. అన్రిజర్వ్డ్ లేదా ఓబీసీ క్యాండిడేట్స్కి మేల్స్ అయితే 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్స్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే ఓన్లీ మేల్స్కి సంబంధించిన క్రైటీరియానే ఇచ్చారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్లో అయితే 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే కనుక 85 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే మీరు నార్మల్గా ఉన్నప్పుడు 80 సెంటీమీటర్లు, గాలి బాగా పీల్చినప్పుడు 85 సెంటీమీటర్ల వరకు రావాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే 76.2 సెంటీమీటర్లు ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 81.2 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ ఇచ్చిన కమ్యూనిటీస్కి మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 163 సెంటీమీటర్స్ హైటు, ఫీమేల్ క్యాండిడేట్స్ 155 సెంటీమీటర్స్ హైటు. ఇక చెస్ట్ విషయానికి వస్తే 80 సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండెడ్ కండిషన్లో ఉండాలి, ఎక్స్పాండెడ్ కండిషన్లో అయితే 85 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా ఈ పొజిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వలేదు. ఇటు ఓన్లీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది కూడా ఎంత ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. హౌ టు అప్లై అనేది కూడా ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు.
ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. సో అంతవరకు వెయిట్ చేసి చూస్తూ ఉండండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ టు ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లయింగ్. అంటే ఏంటి అంటే మీరు మీ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ముందే మీ యొక్క ఎలిజిబిలిటీని కరెక్ట్గా చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ద షెడ్యూల్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షెల్ బి డిసైడెడ్ బై ద ఆర్ఆర్బి ఇన్ కన్సల్టేషన్ విత్ ద నోడల్ ఆఫీసర్. ఇంకా ఈ టెస్ట్లకు సంబంధించిన పర్టికులర్ డేట్స్, వెన్యూస్ ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది 90 మినిట్స్ ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్స్కి క్వశ్చన్స్ 120 ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్స్, ఆర్థమెటిక్లో 35 క్వశ్చన్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35 క్వశ్చన్స్. అదేవిధంగా కానిస్టేబుల్స్కి అయితే కనుక సేమ్ 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి, 35 ఆర్థమెటిక్ నుంచి అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35. టోటల్గా 120 మార్క్స్కు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కసారి ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా చూడండి. జనరల్ అవేర్నెస్లో ఏమున్నాయి, ఆర్థమెటిక్లో ఏమున్నాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏ టాపిక్లు ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ టాపిక్లను మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి కాల్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు, చూడండి. సో చూడండి, ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే టైం సరిపోదు, వీడియో అనేది లెంతీ అవుతుంది. కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. మీరు నోటిఫికేషన్ చూడండి, డౌన్లోడ్ చేయండి, ప్రింట్అవుట్ వేసుకొని చూడండి. అండ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎంటైర్ PET అండ్ PMT ప్రాసెస్ ఓన్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ షెల్ బి కన్సిడర్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. ఆ థర్డ్ ఫేజ్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్స్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, OBC వాళ్ళ సర్టిఫికేట్స్ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక NOCలు, ఈ విధంగా ఈ 2 కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సర్టిఫికేట్ బిలాంగింగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన సర్టిఫికేటు, ఇలా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఈ విధంగా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లలో SIకి 120 మార్క్స్లో అన్రిజర్వ్డ్ అండ్ OBC క్యాండిడేట్స్కి 42 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. SC ST వాళ్ళకైతే 36 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. కానిస్టేబుల్స్లో అయితే 120 మార్క్స్కి అన్రిజర్వ్డ్ అండ్ OBC క్యాండిడేట్స్కి 42 మార్క్స్ రావాలి. SC ST వాళ్ళకి 32 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చూడండి. ఏముండదు జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో. మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా టెస్ట్ చేసుకోండి. ఎలిజిబిలిటీ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ప్రాపర్ వేలో అప్లై చేయండి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయండి. ఇవి మాత్రమే ఉంటాయి. అది కాకుండా ఇంకా కొన్ని కూడా ఉండవచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని మీరు క్లియర్గా చూడండి అండ్ చదవండి. సో ఇదండి మన యొక్క ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు తెలిసింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.